సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫానుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మోంతా తుఫాను తీరం దాటింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపూర్ సమీపంలో తీరం దాటింది. తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో తుఫాను బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణ మీదుగా కూడా ఛత్తీస్గఢ్ వైపు పయనించనున్న మోంతా తుపాను ఛత్తీస్గఢ్ వద్ద బలహీనపడనుంది. మోంతా తుపాను తీరం దాటింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపూర్ సమీపంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. సముద్రం అంతా అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఇక మరికొన్ని గంటల్లో తుపాను మరింత బలహీనపడనుంది. తుపాను ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ వైపు పయనించనున్న మోంతా తుపాను ఛత్తీస్గఢ్ వద్ద బలహీనపడనుంది. రైట్, మోంతా తుపాను తీరం దాటింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపూర్ సమీపంలో తీరం దాటింది. ఈ తుపాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. వైజాగ్ నుంచి నాయుడు, కాకినాడ నుంచి రాజు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ నాయుడు, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? కొన్ని చోట్ల సముద్రం కూడా ముందుకొచ్చింది తీరం దాటి అనేసి అంటూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్? మహేశ్వరి, నర్సాపురం దగ్గర మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఈ రోజు కూడా ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అంటే తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ రోజు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంకా గాలులు బలంగానే వీస్తున్నాయి. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నాము. నిన్నటితో పోలిస్తే కాస్త ఈ సముద్రం శాంతించినప్పటికీ కూడా ఇంకా సముద్రం అల్లకల్లోలంగానే ఉంది. మత్స్యకారులు కూడా ఈరోజు రేపు ఎవరు కూడా ఏటకి వెళ్ళొద్దని చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిన్న తుఫాన్ తీరం దాటే సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలైన అటు అల్లూరి జిల్లాతో పాటు ఇటు అనకాపల్లి జిల్లా, మరోవైపు విశాఖ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అలాగే చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఈరోజు కూడా భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇంకా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం
రాష్ట్రం మీద 2 రోజులు ఉంటుంది. ఈ రోజు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. మరోవైపు సముద్రం కూడా ఇంకా అల్లకల్లోలంగానే ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు కూడా ఎవరు ఏటకి వెళ్ళొద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. దీని ప్రభావం ఇంకా కూడా రాష్ట్రం మీద ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మహేశ్వరి. అయితే నాయుడు, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా అప్రమత్తమయ్యారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగానే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు, అలాగే పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు అక్కడక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఎప్పుడైనా సరే తుఫాన్ వచ్చినప్పుడు తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తంగానే ఉంది. నిన్న కాకినాడకి అలాగే మచిలీపట్నానికి మధ్య నర్సాపూర్ దగ్గర తీరం దాటినప్పటికీ కూడా ఇంకా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధంగానే ఉంది. ఇంకా పునరావాస కేంద్రాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈరోజు కూడా పూర్తిగా స్కూళ్ళకి సెలవులు కూడా ప్రకటించారు. ఇంకా సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా ఈరోజు రేపు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు ఆదేశించారు. పూర్తిగా ఈ తుఫాన్ పూర్తి స్థాయిలో తీరం దాటిన తర్వాత, సముద్రం శాంతించిన తర్వాతే మత్స్యకారులు వేటకు వెళ్ళాలని అధికారులు చెప్తున్నారు. మహేశ్వరి. అయితే నాయుడు, పునరావాస కేంద్రాల పరిస్థితి ఏంటంటే కొన్ని చోట్ల సరైన ఏర్పాట్లు కూడా చేయలేదు అనేసి విన్నాం. స్వయంగా కలెక్టర్లే దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తలు కూడా మనం చూసాం. అంటే కొన్ని పునరావాస కేంద్రాల్లో మాత్రము కొన్ని చోట్ల కరెంట్ లేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల సరిగా వాళ్ళకి ఫుడ్ కూడా సరఫరా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల అయితే వారికి ఉదయం పూట టిఫిన్ కూడా ఆలస్యంగా పెట్టిన పరిస్థితి కనపడుతుంది. దీని మీద ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చారో వారే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇందుకైనా తమను పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చారంటూ కూడా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే చాలామంది ఈ తుఫాన్ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. ఎంత కష్టమైనప్పటికీ కూడా తమ ఇళ్ల దగ్గరే ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా ఈ పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇదే విషయాన్ని ఎవరైతే ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చారో వారే స్వయంగా స్పష్టం చేయడం జరిగింది. తమకు కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. కొన్ని చోట్ల వాటర్ని కూడా సరఫరా చేయలేకపోయారు. మరి కొన్ని చోట్ల సరిగా తమకు ఆహారాన్ని కూడా అందించలేకపోతున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా వారు కూడా కొన్ని చోట్ల అందలేదనే విషయాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ తుఫాన్ మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 రోజులు మాత్రం అతాకుతలం చేసింది. దీని ప్రభావం ఈ రోజు కూడా రాష్ట్రం మీద ఉన్న నేపథ్యంలోని ఒక్కరోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇక కాకినాడ నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూసాం గతంలో హుదూద్ తుఫాన్ టైంలో ఎంతటి భీభత్సం నెలకొంది కాకినాడ తీరం అంతా కూడా. ఇప్పుడు మరో ప్రమాద హెచ్చరిక, 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మరి అక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి, భద్రతా చర్యలు ఎలా తీసుకున్నారు? గుడ్ మార్నింగ్ మహేశ్వరి. కాకినాడ పోర్టులో అయితే 10వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మత్స్యకారులు ఎవరో కూడా ఈ రోజు కూడా వేటకు వెళ్లదని చెప్పడంతో వారంతా కూడా తీరానికి పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ కుంభాభిషేకం రేవు దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఇక్కడ మత్స్యకారులు తమ బోట్లన్నీ కూడా ఇక్కడ కట్టివేయడం జరిగింది. అయితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒక బోటు ఢీకొంటే నష్టం వాటిల్తుందని చెప్పి కొన్ని బోట్లను తీసుకువెళ్లి ఏటిమొక్క దగ్గర ఉన్న జట్టి వద్ద కట్టివేయడం జరిగింది. అయితే కొన్ని బోట్లు డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి బోట్లు చూడొచ్చు. ఒక బోటు ఢీకొనడంతో కాస్త డ్యామేజ్ అయితే వాటింది. మరి కొన్ని బోట్లు అయితే దూరంగా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తుఫాను మొదటిగా కాకినాడ తీరం వైపు వస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా అనూహ్యంగా రాత్రి ఒకసారిగా దిశ మార్చుకుని అది ఆ కోనసీమ జిల్లాలోని అంతర్వేది నరసాపురం మధ్య తీరం దాటడంతో కాకినాడ జిల్లాలో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఊపిరి
పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే 1996లో వచ్చినటువంటి తుఫాన్ లాంటి తుఫానే మళ్ళీ వస్తుంది, చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లుతుందని చెప్పి ఒక ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్నటి సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉప్పాడ తీర ప్రాంతంలో అంతా కూడా భారీగా ఈదురుగాలు రావడం, రాకాశాలను ఎగసిపడడంతో తీరంలో అలజడి అయితే నెలకొంది. తీర ప్రాంతం అంతా కూడా ఈ కెరటాల దాటికి అల్లకల్లాలంగా మారడంతో అక్కడ ఉన్నటువంటి దాదాపు 8 మత్స్యకార గ్రామాల నుంచి 10,000 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. రాత్రంతా కూడా వారికి పునరావాస కల్పించిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల ఆహారం అందకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పునరావాస బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. సకాలంలో వారికి ఆహారంతో పాటుగా విద్యుత్ సమస్యలు లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. మరొక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు కూడా నిన్న ఈ కుంభాభిషేకంలో 22,000 మత్స్యకారుడు బోటు కడుతుండగా బోటు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంత అవడం జరిగింది. ఇప్పటికీ అతని మృతదేహానికి సంబంధించి ఆచూకీ అయితే ఇప్పటికీ కానరాలేదు. గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ అర్ధరాత్రి నుంచి 3 గంటల నుంచి కూడా కాకినాడ జిల్లాలో బలమైన ఈదురుగాలు వేయడం వల్ల తీర ప్రాంతం అంతా కూడా అలజడి రేగింది. ఉప్పాడ కాకినాడ బీచ్ లో పాక్షికంగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉప్పాడతో పాటుగా నాయపట్నం, సుబ్బంపేట, కొత్తపట్నం, కోనపాపేట ఈ మత్స్యకార గ్రామాలంతా కూడా కోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజు. గత 2 రోజుల నుంచి మోంతా తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా అల్లకల్లోలం నెలకొంది. సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా భయంకరమైన బీభత్సాన్ని నెలకొన్నది. అక్కడ మనం చూడొచ్చు, సముద్ర తీరంలో కూడా సముద్రం కాస్త ముందుకు రావడం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను మరింత భయాందోళనకు గురి చేస్తోంది.